అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కన్యారాశి వారి పూర్తి జాతకం గురించి. కన్యారాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. కన్యారాశి అంటే కేవలం ఒక రాశి కాదు. అది ఒక క్రమశిక్షణ, ఒక బాధ్యత, ఒక లోతైన ఆలోచన శక్తి. ఈ రాశి వారికి భూమి తత్వ స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు స్థిరతత్వం, నిజాయితీ, పని పట్ల అంకిత భావం అనే లక్షణాలతో కనిపిస్తారు. బయటకు చూస్తే సాధారణంగా మౌనంగా తమ పని చేసుకుంటూ వెళ్లే వ్యక్తిలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎంతో లోతైన ఆలోచనల సముద్రం ఉంటుంది. కన్యారాశి వారికి అధిపతి గ్రహం బుధుడు. బుధుని ప్రభావం వల్ల వీరికి తెలివితేటలు, విశ్లేషణ శక్తి, మాటల్లో స్పష్టత ఉంటాయి. ఏ పని అయినా తేలికగా తీసుకోరు. చిన్న విషయాన్ని కూడా గమనించి, పరిశీలించి, పూర్తి వివరంగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. అందుకే వీరిని చాలామంది పర్ఫెక్షన్ కోరుకునేవారు అంటారు. కానీ అదే స్వభావం కొన్నిసార్లు వీరికి మానసిక ఒత్తిడిని కూడా తెస్తుంది. ఎందుకంటే ప్రతి విషయం తమకు నచ్చినట్లే ఉండాలి అనుకోవడం వల్ల చిన్న పొరపాటు జరిగిన తమను తాము నిందించుకుంటారు. ఆర్థిక విషయానికి వస్తే కన్యారాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు చెయ్యరు. కానీ వీరి జీవితంలో ఒక దశలో ఆర్థిక ఒడిదుడుగులు తప్పవు. ముఖ్యంగా 24 నుండి 32 సంవత్సరాల మధ్యలో లేదా 36 నుండి 42 మధ్యలో ఒక పెద్ద ఆర్థిక పరీక్ష వీరికి తప్పదు. అది ఉద్యోగంలో మార్పు, లేదా వ్యాపారంలో నష్టాలు, లేదా కుటుంబ బాధ్యతల వలన రావచ్చు. కానీ వీరి ప్రత్యేకత ఏంటంటే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా మళ్ళీ నిలబడే శక్తి వీరికి ఉంటుంది. ఎందుకంటే వీరు డబ్బు విలువ తెలుసుకొని ముందుగానే కొంత సేవింగ్స్ చేసుకుంటారు. అయినా కూడా ఒకసారి నమ్మిన వ్యక్తి చేత మోసం జరిగే అవకాశం కూడా ఉంది. అందుకే సంతకం చేసే పత్రాలు, పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు ఇవన్నీ పూర్తిగా పరిశీలించి చేయాలి. మనస్తత్వం పరంగా కన్యారాశి వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల చాలా సున్నితంగా ఉంటారు. ఎవరి మాటకైనా లోపలికి తీసుకుంటారు. ఎవరినైనా విమర్శిస్తే బయటకు చూపించకపోయినా లోపల బాధపడతారు. వీరు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే జీవితాంతం అంకితమై ఉంటారు. కానీ అదే సమయంలో ఎదుటివారు అర్థం చేసుకోకపోతే మౌనంగా దూరం అవుతారు. వీరికి గర్వం ఉండదు, కానీ ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది. తాము చేసిన ఉపకారం గురించి చెప్పుకోరు, కానీ ఎదుటివారు గుర్తించకపోతే లోపల బాధపడతారు. కన్యారాశి వారు 3 నక్షత్రాల్లో వస్తారు. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఉత్తర పాల్గొని పాదాల్లో జన్మించిన వారు నాయకత్వ గుణం కలిగి ఉంటారు. కుటుంబ బాధ్యతలు ఎక్కువగా తీసుకుంటారు. హస్త నక్షత్రం వారిలో కళాత్మకత, చేతి పనుల్లో నైపుణ్యం ఉంటుంది. చిత్త పాదంలో జన్మించిన వారు కొంచెం ఆత్మవిశ్వాసంతో, కొంచెం గర్వంగా కనిపించిన లోపల మంచి హృదయం కలిగి ఉంటారు. పాదం ఆధారంగా వారి జీవితంలో మార్పులు ఉంటాయి. కొందరికి విదేశీ యోగం ఉంటుంది. మరికొందరికి ప్రభుత్వ ఉద్యోగం యోగం కూడా ఉంటుంది. మరికొందరికి ఆధ్యాత్మిక మార్గం బలం కూడా ఉంటుంది. ఆరోగ్యం పరంగా కన్యారాశి వారికి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్, నరాల బలహీనత, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. యోగా, ప్రాణాయామం చేయటం చాలా మంచిది. ప్రతి చిన్న విషయాన్ని గుండెల్లో పెట్టుకొని తిరగటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏది జరిగితే అది మన మంచికే అనే భావన అలవాటు చేసుకోవాలి. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం భూమి తత్వ రాశుల వారికి కాలచక్రం పరీక్షలతో పాటు ఆశీర్వాదాలను కూడా ఇస్తుంది. మొదట పరీక్ష, తర్వాత ఫలితం. కన్యారాశి వారు కూడా అదే విధంగా ముందుగా కష్టాన్ని అనుభవించిన తర్వాత స్థిరమైన స్థానం పొందుతారు. కాలజ్ఞానం ప్రకారం ఈ రాశివారు కలియుగంలో జ్ఞానం, సేవ, ధర్మం ద్వారా ఎదగాలని సూచన ఉంది. అంటే వీరు ఎవరికి సహాయం చేస్తే అదే పుణ్యం రూపంలో తిరిగి వీరికి వస్తుంది. ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం నుంచి స్థితిలో ఉన్నప్పుడు వారి జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. అనుకోని ధనలాభం, గౌరవం, పేరు, ప్రతిష్టలు వస్తాయి. వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చాలా ముఖ్యమైనవి.
మొదటిగా ఎవరికైనా ఎక్కువగా నమ్మకం పెట్టుకునే ముందు ఆలోచించాలి. రెండవది, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మూడవది, ప్రతి విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడకుండా మాట్లాడే అలవాటు చేసుకోవాలి. నాలుగవది, పెట్టుబడులు చేసే ముందు పెద్దల సలహా తీసుకోవాలి. ఐదవది, ప్రతి శనివారం లేదా బుధవారం విష్ణు లేదా దుర్గాదేవిని ప్రార్థించడం, బుధగ్రహ శాంతి జపం చేయటం మంచిది. వీరి జీవితంలో 28వ సంవత్సరం, 33వ సంవత్సరం, 41వ సంవత్సరం, 52వ సంవత్సరం ముఖ్యమైన మలుపులు తీసుకువస్తాయి. ఈ దశల్లో ఉద్యోగ మార్పు, వివాహం, సంతానం లేదా ఆర్థిక స్థిరత్వం లాంటి విషయాలు జరుగుతాయి. కన్యా రాశి వారు సాధారణంగా ఆలస్యంగా ఎదుగుతారు, కానీ ఒకసారి ఎదిగితే చాలా స్థిరంగా నిలబడతారు. వారి విజయం ఒక్క రోజులోనే రాదు, కానీ వచ్చిన తర్వాత ఎవ్వరూ దానికి కదిలించలేరు. మొత్తానికి కన్యా రాశి వారు భూమిలా సహనశీలులు. బయటకు మౌనంగా కనిపించిన లోపల మహాశక్తి ఉంటుంది. కష్టాన్ని భరించి బాధ్యతలను మొయ్యగల గుణం ఉంటుంది. కాలచక్రం వీరిని పరీక్షించిన చివరికి గెలిపించడమే చేస్తుంది. అందుకే కన్యా రాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసంతో ముందుకు సాగాలి. ధర్మం, నిజాయితీ, క్రమశిక్షణ వీరి ఆయుధాలు. ఇవి ఉంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి మానసిక ఒత్తిడి వచ్చినా చివరికి విజయం వీరిదే అవుతుంది. కన్యా రాశి వారి జీవితంలో ఎన్ అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ప్రవేశిస్తే అది కేవలం ఒక పరిచయం కాదు, అది ఒక కర్మ సంబంధం కావచ్చు, ఒక సాధారణ స్నేహం కాదు, ఒక గాఢమైన ప్రభావం కావచ్చు. ఈ ఎన్ అక్షరం అంటే నందు, నిఖిల్, నవీన్, నందిని, నిహారిక, ఇలా ఎవరైనా కావచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైనది పేరు కాదు, ఆ శక్తి తీసుకొచ్చే శక్తి. కన్యా రాశి వారు సాధారణంగా తమ హృదయాన్ని ఎవరికి తేలికగా ఇవ్వరు. చాలా పరిశీలిస్తారు, చాలాసార్లు పరీక్షిస్తారు. ఎవరి మాటలోనైనా లోతుగా నిజాయితీ ఉందా అని గమనిస్తారు. అలాంటి మీ జీవితంలోకి ఎన్ అక్షరం గల వ్యక్తి అడుగు పెడితే మొదట మీకు ఒక అనుమానం కలుగుతుంది. ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? నిజంగా నా జీవితంలోకి వస్తే మంచి జరుగుతుందా అని మీరు లోపల ప్రశ్నించుకుంటారు. కానీ ఆ వ్యక్తి మీ మనసులో ఒక ప్రత్యేక స్థానం సంపాదించగలడు. ఎందుకంటే ఎన్ అక్షరంలో ఒక విచిత్రమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇది ఆలోచనాత్మకత, లోతు, కొంచెం రహస్య స్వభావం కూడా సూచిస్తుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు మానసికంగా చాలా ఆలోచిస్తారు, కానీ క్రమంగా ఆ వ్యక్తి మీకు ధైర్యం ఇవ్వటం మొదలు పెడతారు. మీరు ఎప్పుడు బాధ్యతతో, క్రమశిక్షణతో ఉండే వ్యక్తి. కానీ ఈ ఎన్ అక్షరం వ్యక్తి మీలో ఉన్న సున్నితమైన ప్రేమతో నిండిన వైపు బయటకు తీసుకొస్తారు. మీరు నవ్వడం మర్చిపోయిన రోజుల్లో మళ్ళీ నవ్వించే వ్యక్తిగా మారవచ్చు. మీ ఆర్థిక నిర్ణయాల్లో కూడా కొంత సపోర్ట్ ఇవ్వవచ్చు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్త చాలా అవసరం. ఎన్ అక్షరం గల వ్యక్తులు కొన్నిసార్లు భావోద్వేగంలో లోతుగా ఉంటారు. వారి మనసు ఒక్కసారిగా చాలా దగ్గరగా వస్తుంది, ఒక్కసారిగా కొంత దూరంగా కూడా వెళ్తుంది. ఇది కన్యా రాశి వారికి కొంచెం గందరగోళం కలిగించవచ్చు. ఎందుకంటే వీరు స్థిరత్వం కోరుకునేవారు. మీకు స్పష్టత కావాలి, కానీ ఆ వ్యక్తితో కొన్నిసార్లు మౌనంగా ఉండటం, తమ భావాలను పూర్తిగా బయట పెట్టకపోవడం వల్ల మీకు అనుమానాలు రావచ్చు. అందుకే మొదటి జాగ్రత్త, కమ్యూనికేషన్ స్పష్టంగా ఉండాలి. మీ మనసులో ఉన్నదాన్ని దాచిపెట్టకుండా, అలాగే వారి మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు ఆర్థికంగా 2 విధాలుగా ఫలితాలు ఉంటుంది. ఒకవైపు కలిసి ఎదగగల అవకాశం ఉంటుంది. కొత్త వ్యాపార ఆలోచనలు, కొత్త మార్గాలు తెరుచుకోవచ్చు. మరోవైపు ఆ వ్యక్తిపై పూర్తిగా నమ్మకం పెట్టుకొని ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం ప్రమాదం కావచ్చు. కాబట్టి ఆర్థిక విషయాల్లో ప్రేమ కన్నా వివేకం ముందు ఉండాలి. కన్యా రాశి వారికి ఇది చాలా అవసరం. భావోద్వేగ పరంగా చూస్తే ఎన్ అక్షరం వ్యక్తి మీలో ఉన్న ఒంటరితనాన్ని తగ్గించగలరు. మీరు బయటకు బలంగా కనిపించిన లోపల ఒక సైలెంట్ బాధ ఉంటుంది. ఆ బాధను అర్థం చేసుకునే శక్తి ఈ వ్యక్తిలో ఉంటుంది, కానీ అదే సమయంలో వారు కూడా చాలా సున్నితంగా ఉంటారు. మీరు ఒక మాట తప్పుగా చెప్పినా వారు లోపల దాచుకుంటారు. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం. మీరు సంతోషంగా ఉంటారా లేదా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తే అవును, సంతోషం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, కానీ అది వెంటనే కాదు. మొదట పరీక్ష ఉంటుంది, అపార్థాలు ఉంటాయి, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే దశ ఉంటుంది. ఆ దశ దాటితే ఈ సంబంధం చాలా బలంగా మారుతుంది. మీ జీవితంలో ఒక కొత్త స్థిరత్వం, ఒక భావోద్వేగ నెమ్మది వస్తుంది. కానీ మీరు ఎక్కువగా అనుమానిస్తే లేదా వారు ఎక్కువగా మౌనంగా ఉంటే ఈ బంధం కొంత దూరం అవుతుంది. కాబట్టి జాగ్రత్త ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయం స్పష్టంగా మాట్లాడాలి. ఆర్థికంగా కలిసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
భావోద్వేగంగా ఒకరిని ఒకరు గౌరవించాలి. ముఖ్యంగా మీ ఆత్మగౌరవాన్ని కోల్పోవద్దు. ప్రేమలో ఉండటం అంటే తల వంచడం కాదు. అలాగే గర్వంతో దూరం కావడం కూడా కాదు. మధ్య మార్గం అవసరం. మొత్తానికి ఎన్ అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే అది ఒక శుభ సంకేతం కావచ్చు. కానీ ఆ శుభం నిలబడాలంటే మీ సహనం, మీ వివేకం, మీ స్పష్టత అవసరం. మీరు జాగ్రత్తగా, నమ్మకంగా ముందుకు వెళ్తే ఈ సంబంధం మీ జీవితంలో ఒక మంచి అధ్యాయం అవుతుంది. కానీ నిర్లక్ష్యంగా తీసుకుంటే ఇది ఒక పాఠంగా మారుతుంది. మీరు ఎలా తీసుకుంటారో అదే మీ భవిష్యత్ రూపాన్ని నిర్ణయిస్తుంది. కన్యా రాశి వారు జన్మతః పరీక్షలకు సిద్ధంగా పుట్టినవారు. వీరి జీవితంలో ఏది సులభంగా రాదు. కానీ వచ్చింది అంటే అది శాశ్వతంగా నిలుస్తుంది. మొదట ఆర్థిక ఒత్తిడిలు, తర్వాత స్థిరతత్వం, మొదట అపార్థాలు, తర్వాత గాఢమైన సంబంధాలు. ఇవే వీరి జీవిత సూత్రం. ఎన్ అక్షరం గల వ్యక్తి స్వభావం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. మొదట అనుమానం, తర్వాత అర్థం, మొదట దూరం, తర్వాత దగ్గర. ఈ సంబంధం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఇక నరఘోష ప్రభావం గురించి మాట్లాడితే కన్యా రాశి వారు సహజంగానే సున్నిత మనస్కులు. అందుకే ఇతరుల ఈర్ష్య, మాటల దుష్ప్రభావం, దృష్టి దోషం వీరిపై త్వరగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు ఎదుగుతున్న దశలో, ఆర్థికంగా స్థిరపడే సమయంలో లేదా ప్రేమ వివాహం విషయాల్లో మంచి జరుగుతున్నప్పుడు నరఘోష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అనుకోకుండా పనులు ఆలస్యం అవ్వడం, చిన్న చిన్న అడ్డంకులు రావడం, మానసిక ఆందోళన పెరగటం ఇవన్నీ దానికి సూచనలు కావచ్చు. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు ధార్మికతను, నిజాయితీని వదలకుండా ఉంటే నరదృష్టి ఎక్కువ కాలం నిలబడదు. మీ జీవితంలో ముఖ్యమైన మలుపులు వచ్చినప్పుడు 28, 33, 41 సంవత్సరాల వయస్సులో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. ఎన్ అక్షరం గల వ్యక్తి మీతో ఉంటే ఆ దశల్లో భావోద్వేగ బలం పెరుగుతుంది. కానీ అదే సమయంలో ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకూడదు. నమ్మకం ఉండాలి, కానీ అంద నమ్మకం కాకూడదు. ఇదే మీ రక్షణ కవచం. కన్యా రాశి వారికి చివరికి దక్కేది గర్వం, మొదట కష్టం, తర్వాత కీర్తి. మొదట బాధ్యత, తర్వాత ప్రశాంతత. మీరు మీ సహనాన్ని కోల్పోకపోతే, మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటే, మీ ఆలోచన శక్తి సరైన దారిలో ఉపయోగిస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ అక్షరం ప్రభావం శుభంగా మారాలంటే పరస్పర విశ్వాసం అవసరం. నరఘోష ప్రభావం తగ్గాలంటే ఆధ్యాత్మిక శక్తి అవసరం. ఈ రెండింటిని సమతుల్యం చేసుకున్నప్పుడు మీ జీవితం స్థిరంగా, సంతోషంగా మారుతుంది. మొత్తానికి కన్యా రాశి వారి జీవితం ఒక యాత్ర. ఆ యాత్రలో పరీక్షలు ఉంటాయి. కొత్త వ్యక్తులు ప్రవేశం ఉంటుంది. ఈర్ష్యల ప్రభావం ఉంటుంది. కానీ చివరికి గెలిచేది మీ సహనం, మీ ధర్మం, మీ నిజాయితీ. మీరు పడిన ప్రతి కష్టం ఒకరోజు ఫలిస్తుంది. ఆలస్యంగా అయినా మీ జీవితం ఒక స్థిరమైన సుఖశాంతి దశలోకి ప్రవేశిస్తుంది. కన్యా రాశి వారు జీవితంలో ముందుగా పరీక్షలు, తర్వాత విజయాలు అనుభవిస్తారు. ప్రేమ, ఆర్థిక స్థిరతత్వం, గౌరవం ఇవన్నీ ఆలస్యంగా వచ్చిన శాశ్వతంగా ఉంటాయి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి ప్రవేశిస్తే అది శుభమా లేక ఒక పాఠమా? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ ఉంది. మీరు కన్యా రాశి వారైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదములు.